పెళ్లికి సంబంధించిన వీడియో ఫోటోలకే 10-15 లక్షలు అవుతున్నాయమ్మా. పెళ్లి కాకుండానే ప్రీ వెడ్ షూట్ ఈ మధ్య కొత్తది వచ్చింది, పోకుండానే తద్దినం పెట్టడం. పెళ్లి కాకముందు ప్రీ వెడ్ షూట్ ఎటువంటిదంటే నాకేం మొహమాటంలా, ఎంత అశుభం అంటేది. పెళ్లి మనిషి పోకుండా తద్దినం పెట్టడం ఎంతో, పెళ్లి కాకుండా ప్రీ వెడ్ షూట్ అంతే తప్పు, వెళ్ళనివ్వకూడదు. ఎలా వెళ్ళనిస్తారండి? ముహూర్తం ఎందుకు పెట్టారమ్మా మీరు? ఎవడో డైరెక్టరా, వాడు ఫోటోలు తీస్తాడా, వీళ్ళేమో అడ్డంగా నిలబడతారా మూతట్టుకుని ముక్కట్టుకునేను. దీనికి ఒక పెద్ద సెట్టింగా, దీనికోసం ఊటీయా, తండ్రికేమో ₹1 కోటి లూటియా. ఇంత చేస్తే ఈ పెళ్ళి అవుతుందో లేదో తెలియదా, అయినా కాపురం నిలబడుతుందో లేదో తెలియదా. ఇటువంటి వాటికి పిల్లల్ని అనుమతించకూడదని చాలా కఠినంగా ఉండడం. ముఖ్యంగా ఆడవాళ్ళని నేను అన్న ఈ విషయంలో, మగవాళ్ళని అంట, తండ్రి ఖచ్చితంగా గజేంద్రుల్లో నిలబడాలి, తోలు ఊడిపోతుందని చెప్పాలండి. తండ్రి గట్టిగా తోలు ఊడిపోతుంది వేషాలు వేస్తే అని చెప్పాలి. కూసుడు వింటారండి పిల్లలు, వింటారు, ఖచ్చితంగా వింటారు. పెళ్లికి సంబంధించిన వీడియో ఫోటోలకే 10-15 లక్షలు అవుతున్నాయమ్మా. పెళ్లి కాకుండానే ప్రీ వెడ్ షూట్ ఈ మధ్య కొత్తది వచ్చింది, పోకుండానే